భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2 మూవీకి నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమాను తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ రిలీజ్ చేశారు. వార్ 2 తెలుగు రైట్స్ ను దాదాపు 80 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా టాకుంది. కానీ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. హిందీలో బాగానే పర్ఫామ్ చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేవు. ట్రేడ్ లెక్కల ప్రకారం తెలుగులో 50 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ లెక్కన నాగవంశీకి భారీ నష్టం తప్పదని, ఇక ఆయన పనైపోయినట్టుగా సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్తో పాటు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అసలే నాగవంశీ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటాడు. తనపై వస్తున్న పోస్టులు, కామెంట్స్, మీమ్స్, ట్రోలింగ్ అంతా గమనిస్తున్న వంశీ తాజాగా ఒక పోస్ట్ చేశాడు. ఏంటి, నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు, వంశీ అది, వంశీ ఇది అని చాలా గ్రిప్పింగ్ నెరేటివ్ నడుస్తున్నాయి. పర్లేదు, ట్విట్టర్లో మంచి రైటర్స్ ఉన్నారు, కానీ మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ. నేను ఇంకా సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవడానికి 10-15 ఏళ్లు పడుతుంది. సినిమాల కోసం సినిమాలతో సిద్ధంగానే ఉంటాను. నెక్స్ట్ మాస్ జాతరతో కలుద్దాం అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే వార్ 2 నష్టాలను భర్తీ చేయడానికి నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. నాగవంశీతో పాటు అతని భాగస్వాములకు 22 కోట్లు తిరిగి ఇవ్వనుందట. ఇందులో నైజాంకు 10 కోట్లు, ఏపీకి 7 కోట్లు, సీడెడ్కు 5 కోట్ల వరకు రిటర్న్ చేయనున్నారట. ఏదేమైనా వార్ 2 మాత్రం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.